ఓం శాంతి. 27/11/23. మధురమైన పిల్లలు, పగలు శరీర నిర్వహణార్థం కర్మ చేయండి, రాత్రి కూర్చుని జ్ఞానస్మరణ చేయండి, బాబాను స్మృతి చేయండి, బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని తిప్పండి, అప్పుడు నష ఎక్కుతుంది అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: మాయ ఏ పిల్లలను స్మృతిలో అసలు కూర్చోనివ్వదు? జవాబు: ఎవరి బుద్ధి అయితే ఎవరో ఒకరిలో చిక్కుకుని ఉంటుందో, ఎవరి బుద్ధికైతే తాళం వేయబడి ఉంటుందో, ఎవరైతే చదువును బాగా చదవరో వారిని మాయ స్మృతి చెయ్యనివ్వదు, అంటే స్మృతిలో కూర్చోనివ్వదు. వారు మన్మనాభవగా ఉండలేరు. వారి బుద్ధి సేవ విషయంలో కూడా పనిచేయదు. శ్రీమతంపై నడవని కారణంగా పేరును అప్రతిష్ట పాలు చేస్తారు, మోసగిస్తారు. కాబట్టి శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. పాట: నిన్ను పిలవాలని మనసు కోరుకుంటోంది. ఓం శాంతి. పిల్లలు గీతమును విన్నారు. గాడ్ ఫాదర్ను పిలుస్తారే కానీ కృష్ణుణ్ణి పిలవరు. నీవు వచ్చి మళ్ళీ కంసపురిని కృష్ణపురిగా మార్చు అని తండ్రిని పిలుస్తారు. కృష్ణుణ్ణి ఆ విధంగా పిలవరు. కృష్ణపురి స్వర్గం అని అంటారు. ఇది ఎవ్వరికీ తెలియదు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే కృష్ణుణ్ణి ద్వాపర యుగంలోకి తీసుకువెళ్ళిపోయారు. ఈ పొరపాట్లన్నీ శాస్త్రాల ద్వారా జరిగాయి. ఇప్పుడు యథార్థ విషయాన్ని అర్థం చేయిస్తారు. నిజానికి మొత్తం ప్రపంచానికి పెద్ద భగవంతుడైన తండ్రి. అందరూ ఆ ఒక్క భగవంతుణ్ణి స్మృతి చేయాలి. మనుషులు క్రీస్తును, బుద్ధుణ్ణి లేక దేవతల మొదలైన వారిని స్మృతి చేస్తారు. ప్రతి ఒక్క ధర్మం వారు తమ ధర్మస్థాపకులను స్మృతి చేస్తారు. ద్వాపర యుగం నుండి స్మృతి చేయడం ప్రారంభమైంది. భారతదేశంలో దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, కానీ సుఖంలో ఎవరూ స్మృతి చేయరు అని గాయనం చేయబడింది. తర్వాత స్మృతి చేసే అలవాటు ఏర్పడింది. బాబా అంటారు, ఎందుకంటే దుఃఖం ఉంది కదా. మొట్టమొదట భారతవాసీలే స్మృతిని ప్రారంభించారు. వారిని చూసి ఇతర ధర్మాల వారు కూడా తమ ధర్మస్థాపకులను స్మృతి చేయడం మొదలు పెడతారు. తండ్రి కూడా ధర్మస్థాపన చేసేవారే, కానీ మనుషులు తండ్రిని మరిచి కృష్ణుడి పేరును వ్రాసేశారు అని చెప్తున్నారు. లక్ష్మీనారాయణల ధర్మాన్ని గూర్చి వారికి తెలియదు. లక్ష్మీనారాయణను స్మృతి చేయకూడదు, శ్రీకృష్ణుణ్ణి స్మృతి చేయకూడదు. ఎవరైతే ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేస్తున్నారో ఆ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. మళ్ళీ ఎప్పుడైతే ఈ భక్తి మార్గంలో శివుని పూజ చేయడం మొదలు పెడతారో అప్పుడు గీతా భగవానుడు కృష్ణుడు అని భావిస్తారు. అతడిని స్మృతి చేస్తారు. వారిని చూసి ఇతరులు కూడా తమ ధర్మస్థాపకులను స్మృతి చేస్తారు. ఈ దేవతా ధర్మాన్ని భగవంతుడు స్థాపించారు అన్నది మర్చిపోతారు. గీతా జ్ఞానదాత కృష్ణుడు కాదు, శివ్ బాబాయే అని మనం వ్రాయవచ్చు. బాబా అంటారు, తాను నిరాకారుడు. ఇది అద్భుతమైన విషయం కదా. ఎవరి వద్ద శివ్ బాబా పరిచయం లేదు. తానొక బిందువు, అన్ని చోట్ల శివుని మందిరాలు ఉన్నాయి. కావున తాను అంత పెద్దవారు, అఖండ జ్యోతి స్వరూపం అని భావిస్తారు. బాబా చెప్తున్నారు,
కానీ తాను ఆత్మలు ఉండే ఆ మహాతత్వ నివాసి. ఆత్మరూపం తప్పకుండా నక్షత్ర సమానంగానే ఉంటుంది అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు, పరంపిత పరమాత్మ కూడా ఒక బిందువే, కానీ తాను జ్ఞానసాగరుడు. బీజరూపమై ఉన్న కారణంగా వారిలో శక్తి ఉంది. ఆత్మలకు తండ్రి బీజము అని పరమాత్ముని అంటారు. తాను నిరాకారుడు. మనుషులకు జ్ఞానసాగర్లు, ప్రేమసాగర్లు కదా. మనుషులనైతే జ్ఞానసాగర్లు, ప్రేమసాగర్లు అనేది అనచాలరు కదా. కావున అర్థం చేయించే పిల్లల్లో అదార్టి ఉండాలి. వారి బుద్ధి విశాలంగా ఉండాలి. మీ అందరిలో ముఖ్యమైన వారు మమ్మ వందే మాత్రం అన్న గాయనం కూడా ఉంది. కన్యల ద్వారా బాణాలను వేయించారు. అదర్ కన్య, కుమారీ కన్య రహస్యమైతే గాయనం కూడా ఉంది. బాబా అంటారు, రహస్యం ఎక్కడా వర్ణింపబడలేదు, కేవలం మందిరం ద్వారానే నిరూపింపబడుతుంది. జగదాంబ కూడా తప్పకుండా ఉంది, కానీ తాను ఎవరు అన్నది వారికి తెలియదు. బాబా చెప్తున్నారు, నేను బ్రహ్మముఖ కమలం ద్వారా రచయిత మరియు రచనల ఆది మధ్యంతర రహస్యమును తెలియచేస్తానని బాబా అంటారు. డ్రామాలో ఏమి ఉంది అన్నది మనుషుల బుద్ధిలోకి రావాలి అని చెప్తున్నారు బాబా. ఇది బేహద్దు డ్రామా. ఇందులో మనం నటులం. కావున డ్రామా ఆది మధ్యంతర రహస్యం బుద్ధిలో ఉండాలి. ఎవరి బుద్ధిలోనైతే ఇది ఉంటుందో వారికి ఎంతో నశ ఉంటుంది. రోజంతా శరీర నిర్వహణ చేస్తారు. రాత్రి కూర్చుని ఈ డ్రామా తిరుగుతూ ఉంటుంది అన్నది స్మృతిలోకి తీసుకురండి. ఇదే మన్మనాభవ. కానీ మాయ రాత్రి వేళలో కూడా కూర్చొనివ్వదు. నటుల బుద్ధిలో డ్రామా రహస్యం ఉండాలి కదా, కానీ అది చాలా కష్టం. ఎక్కడో అక్కడ చిక్కుకుంటారు. దాంతో బాబా బుద్ధి తాళాన్ని తెప్పిస్తారు. బాబా అంటారు, ఇది చాలా పెద్ద లక్ష్యం. బాగా చదివిన వారు జీవితం కూడా బాగా చదివిన వారి జీవితం కూడా బాగా చదివిన వారు జీతం కూడా బాగా తీసుకుంటారు కదా. ఇది చదువు, కానీ బయటికి వెళ్ళడంతో మర్చిపోతున్నారు. మళ్ళీ తమ మతంపై నడుస్తూ ఉంటారు. మధురమైన పిల్లలు, శ్రీ మతంపై నడవడంలోనే మీ కళ్యాణం ఉంది అని బాబా అంటారు. ఇది పతిత ప్రపంచం, వికారి కదా. బాబా చెప్తున్నారు, ఇదేంటి పతిత ప్రపంచం అని చెప్తున్నారు బాబా. ఈ ప్రపంచం ఇప్పుడు ఎలా అయిపోయింది, పూర్తిగా పాతగా అయిపోయిందని చెప్తున్నారు. కదా. బాబా అంటారు, శ్రీమతంపై నడవడంలోనే మీ కళ్యాణం ఉంది అని బాబా అంటారు. ఇది పతిత ప్రపంచం, వికారాలను విషము అని అంటారు. వాటిని సన్యాసులు సన్యాసిస్తారు. ఈ రావణ రాజ్యము ద్వాపర యుగం నుండే ప్రారంభమవుతుంది. ఈ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రియే. సేవను గూర్చిన చింత పిల్లల బుద్ధిలో కలగాలి. శ్రీమతంపై నడిచినట్లయితే ధారణ కూడా జరుగుతుంది. వినాశనం ముందు ఉందని పిల్లలకు తెలుసు. హే భగవంతుడా, దయ చూపించు అని ఆర్తనాదాలు చేస్తారు. త్రాహి త్రాహి కదా. ఏమంటున్నారు, త్రాహి త్రాహి అనే సమయంలో భగవంతుడిని తలుచుకుంటారు. లాస్ట్ టైంలో తలుచుకుంటారు. బాబా అంటున్నారు, పార్టీషన్ జరిగే సమయంలో హే భగవంతుడా, దయ చూపించు, రక్షించు అని ఎంతగా
తలుచుకునేవారు కదా. ఏదైనా తేడా వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు? భగవంతుడు గుర్తొస్తాడు. ఇప్పుడిక ఏం రక్షిస్తారు? రక్షించే వారిని గూర్చే తెలియనప్పుడు వారు ఎలా రక్షించగలరు? ఇప్పుడు తండ్రి వచ్చారు, కానీ కష్టంగా కొందరి బుద్ధిలోనూ కూర్చుంటుంది. ఇలా సేవ చేయండి అని బాబా అర్థం చేయిస్తారు. బాబా శ్రీమతం లభిస్తుంది. ఇటువంటి తండ్రిని గుర్తించలేరు. ఇది కూడా ఎంతటి ఆశ్చర్యం! ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు. రోజంతా శివ్ బాబా స్మృతి బుద్ధిలో ఉండాలి. వీరు కూడా తన రథము తోటివాడే కదా అన్నారు బాబా. పిల్లలు ఈరోజు మంచి నిశ్చయ బుద్ధి కలిగి ఉన్నారు. మళ్ళీ రేపేమైపోతున్నారు? సంశయ బుద్ధిలో కలవారిగా అయిపోతున్నారు అని చెప్తున్నారు బాబా అని బాబా గమనిస్తున్నారు. మాయా తుఫాన్లు తగలడంతో స్థితి పడిపోతుంది. మరి బాబా ఈ విషయంలో ఏం చేయగలరు? మీరు జ్ఞానంలోకి వచ్చారు, సరెండర్ అయ్యారు, కావున మీరు ట్రస్టీలు కదా అని చెప్తున్నారు బాబా. మరి మీరు ఎందుకు చింతిస్తున్నారు? సరెండర్ చేశారు, మళ్ళీ సేవ కూడా చేయాలి. అప్పుడే ప్రతిఫలం లభిస్తుంది. సరెండర్ అయి సేవ చేయకపోయినా వారికి తినిపించవలసి ఉంటుంది కదా. కావున సరెండర్ అయ్యి సేవ చేయకపోయినా ఏం చేయాలి? వాళ్ళకైతే సేవ చేయకపోతే వాళ్ళకి తినిపించవలసి వస్తుంది కదా. బాబా అంటున్నారు సరెండర్ చేశారు, మళ్ళీ సేవ కూడా చేయాలి. అప్పుడే ప్రతిఫలం లభిస్తుంది. సరెండరే సేవ చేయకపోయినా వారికి తినిపించవలసి ఉంటుంది కదా. కావున ఆ డబ్బు నుండే తింటూ తమదంతా అంతం చేసుకుంటారు. సేవ చేయరు. మనుషులను వజ్రతుల్యంగా తయారు చేసే సేవను మీరు చేయాలి. ముఖ్యంగా బాబా ఆత్మిక సేవను చేయాలి. తద్వారా మనుషులు ఉన్నతులుగా అవుతారు. సేవ చేయకపోతే వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. ఎవరైతే బాగా చదువుతారో వారి పేరు కూడా ఉన్నతంగా ఉంటుంది. ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వారు వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. బాబా అంటారు పిల్లలు నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని బాబా అంటారు. ఈ మన్మనా బాబా అన్న పదమే సరైంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని మరియు భవిష్య రాజ్య పదవిని స్మృతి చేయండి అని చెప్పలేరు. శ్రీకృష్ణుడు అయితే చెప్పలేడు కదా. బాబా అంటున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని కదా. మీ వికర్మలు వినాశనం అవుతాయని జ్ఞానసాగరుడు చెప్తున్నారు. ఈ విధంగా కృష్ణుడైతే చెప్పలేడు. మన్మనా భవ నన్ను స్మృతి చెయ్యండి అంటున్నారు బాబా. బాబా అంటారు మరియు భవిష్య రాజ్య పదవిని స్మృతి చెయ్యండి అని తండ్రి అంటారు. ఇది రాజయోగం కదా. దీని ద్వారా ప్రకృతి మార్గం నిరూపింపబడుతుంది. ఇది మీరే అర్థం చేసుకోగలరు. మీలో కూడా ఎవరైతే సర్వీస్ఫుల్గా చురుకుగా ఉంటారో వారినే పిలవడం జరుగుతుంది. బాబా అంటారు వీరు చురుకైన కదా, వీళ్ళెవరు చురుకైన భుజాలు అని భావించబడుతుంది. పిల్లలు యోగయుక్తంగా అవ్వాలి. శ్రీమతంపై నడవకపోతే నా పేరును శ్రీమతం కదా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? ఇది మీరే అర్థం చేసుకోగలరు. మీలో కూడా ఎవరైతే సర్వీస్ఫుల్గా చురుకుగా ఉంటారో వారినే పిలవడం జరుగుతుంది. వీరు చురుకైన భుజాలు అని భావించబడుతుంది. పిల్లలు యోగయుక్తంగా అవ్వాలి. శ్రీమతంపై నడవకపోతే
నా పేరును అప్రతిష్ట పాలు చేస్తారు. మోసగించినట్లయితే ఇక శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ట్రిబ్యునల్గా అయి కూర్చుంటారు అని చెప్తున్నారు బాబా. మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాసు. పిల్లలు మొట్టమొదట తండ్రిని గూర్చి అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. గీతను చదివే కృష్ణుణ్ణి భగవంతుడు అని అంటారు, కానీ భగవంతుడు అని నిరాకారుణ్ణే అంటారని వారికి అర్థం చేయించాలి. దేహదారులైతే ఎందరో ఉన్నారు, దేహం లేకుండా ఉన్నది ఒక్క తాను ఉన్నతమైన శివబాబా. ఈ విషయాన్ని బుద్ధిలో బాగా కూర్చోబెట్టండి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. తానే ఉన్నతమైన నిరాకార పరంపిత పరమాత్మ. తాను అనంతమైన తండ్రి, వీరు హద్దులోని తండ్రి కదా. బాబా అంటారు, వీరు హద్దులోని తండ్రి, ఇంకెవరు ఇలా 21 జన్మల వారసత్వాన్ని ఇవ్వరు. అలాగే అమర పదవిని ప్రాప్తింపచేసి తండ్రి కూడా ఎవరూ లేరు. సత్యయుగం అమరలోకం, ఇది మృత్యులోకం. ఇప్పుడు కావున తండ్రి పరిచయాన్ని ఇవ్వడం ద్వారా అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. దానిని దైవీ స్వరాజ్యము అని అంటారు. దాన్ని ఒక్క తండ్రియే స్మృతి చేసినట్లయితే ఒక్క తండ్రియే ఇస్తారు. తానే పతిత పావనిగా గానం చేయబడతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయని వారు అంటారు. తద్వారా పతితుల నుండి పావనులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, పతితుల నుండి పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు అర్హులుగా అవ్వగలుగుతారు. మన్మనా బాబా నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా కల్పకల్పం చెప్తారు. స్మృతి యాత్ర ద్వారానే ఎలా అవుతారు? పవిత్రంగా కదా, పవిత్రంగా అయ్యి నన్ను ఒక్కడనే స్మృతి చేయండి అని బాబా కల్పకల్పం చెప్తారట. ఈ స్మృతి యాత్ర ద్వారానే పవిత్రంగా అవ్వాలి. ఇప్పటిక పావన ప్రపంచం వస్తుంది, పతిత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇచ్చి పక్కా చేయించాలి. ఎప్పుడైతే తండ్రిని పక్కాగా అర్థం చేసుకుంటారో అప్పుడే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇందులో మాయ ఎంతగానో మరిపింపచేస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబాను స్మృతి చేసేందుకు మీరు ప్రయత్నిస్తారు, కానీ కదా మనమైతే స్మృతి చేయాలి అని చెప్పి చూస్తాం కదా. బాబా అంటారు, కానీ బాబాను స్మృతి చేసేందుకు మీరు ప్రయత్నిస్తారు, కానీ మళ్ళీ మాయ ఏం చేస్తుంది? మరిపింపు చేస్తుంది. శివ్ బాబా స్మృతి చేయడం ద్వారానే పాపాలు అంతమైపోతాయి. ఆ తండ్రి ఇతడి ద్వారా పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తారు. అయినా మళ్ళీ వ్యాపార వ్యవహారాల్లో పడి మర్చిపోతారు. ఇది మర్చిపోకూడదు. ఇవే శ్రమతో కూడుకున్న విషయము. బాబాను స్మృతి చేస్తూ కర్మాతీత స్థితి వరకు చేరుకోవాలి. కర్మాతీత స్థితిలో ఉండేవారిని పరిస్తాలు అని అంటారు అని చెప్తున్నారు బాబా. ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి అన్నది పక్కాగా గుర్తుంచుకోండి. మేము మా సోదరులకు ఆత్మలకు అర్థం చేయిస్తున్నాము అన్న పక్కా నిశ్చయం కూడా ఉండాలి. అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వాలి.
బాబా వద్దకు వెళ్ళాలి, సాక్షాత్కారం పొందాలి అని ఎవరో అంటూ ఉంటారు. బాబా అంటున్నారు, కానీ ఇందులో సాక్షాత్కారాలు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. భగవంతుడు వచ్చి నేర్పిస్తాడు. మరియు తమ నోటితో మీరు మీ నిరాకార తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయడం ద్వారా పాపాలన్నీ అంతమైపోతాయి అని చెప్తారు. బాబా అంటారు, ఎక్కడైనా వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిలో కూర్చుని ఉంటూ కూడా గడియ తండ్రిని స్మృతి చేయాలి. నన్ను స్మృతి చేయండి అని బాబా ఆజ్ఞనిచ్చారు. నిరంతరము స్మృతి చేసేవారే విజయులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. స్మృతి చేస్తేనే విజయులుగా అవుతాం, స్మృతి చేయకపోతే ఏవి కూడా అవ్వలేము. బాబా అంటారు, స్మృతి చెయ్యకపోతే మార్కులు తగ్గిపోతాయి. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు అని చెప్తున్నారు బాబా. కదా ఈ చదువు ఏంటి? మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు. దీన్ని ఒక్క తండ్రియే చదివిస్తారు. మీరు చక్రవర్తి రాజులుగా అవ్వాలనుకుంటే 84 జన్మల చక్రమును కూడా స్మృతి చేయాలి. కర్మాతీత స్థితి వరకు చేరుకునేందుకు కష్టపడాలి. బాబా అంటారు, కష్టపడాలి, అలా అంతిమంలో అవన్నతి అని చెప్తున్నారు బాబా. ఆ అంతిమం ఏ విషయంలోనైనా రావచ్చు కదా. బాబా ఏమంటున్నారు, అంతిమం ఏ సమయంలోనైనా రావచ్చు. కావున నిరంతరము స్మృతి చేయాలి. ఏ టైంలోనే వినాశనం అవ్వచ్చు కదా, అది టైం అయితే చెప్పలేరు. బాబా అంటారు, స్మృతి చేయాలి. సత్యము మీ అంతిమ కదా. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? కావున నిరంతరం స్మృతి చేయాలి. నిత్యము మీ పురుషార్థం కొనసాగుతూ ఉండాలి. దేహ సహితంగా సర్వ సంబంధాలు మర్చి స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీర అభిమానం తొలగిపోవాలి. బాబా అంటారు, శరీర అభిమానం వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి అని లౌకిక బాబా అంటారు, పిల్లలు నా ఒక్కడి స్మృతిలోనే ఉన్నట్లయితే అన్ని పాపాలు అంతమైపోతాయి. మీరు సతో ప్రధానంగా అయిపోతారని అంటారు. ఈ వ్యాపారమును సంతోషంగా చేయాలి కదా. భోజనం చేస్తున్న సమయంలో కూడా బాబాను స్మృతి చేయాలి. స్మృతిలో ఉండే గుప్త పురుషార్థం చేయాలి, గుప్త అభ్యాసం చేయాలి. పిల్లలైన మీచే కొనసాగుతూ ఉండడం ఎంతో మంచిది. అందులో మీ కళ్యాణమే ఉంది. బాబాను మరియు సమయం స్మృతి చేస్తున్నారు కదా. బాబా అంటారు, బాబాను ఎంత సమయం స్మృతి చేస్తారో అంత సమయం కూడా మీరు కదా స్మృతి చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మధురమైన ఆత్మిక పిల్లలకు, మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనుషులను వజ్రతుల్యంగా తయారు చేసి ఆత్మీక సేవను చేయాలి. ఎప్పుడూ సంశయబుద్ధి కలవారిగా అవ్వకూడదు. బాబా అంటారు, సంశయబుద్ధి కలవారిగా అయ్యి చదువును వదిలేయకూడదు కదా. వదలరు కదా చదువుని. ట్రస్టీలుగా అయ్యి ఉండాలి. బాబా అంటారు, ట్రస్టీలుగా అయ్యి ఉండాలి. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణను కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండాలి.
శ్రీమతంలోనే మీ కళ్యాణం ఉందని భావిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. మీ కదా మతంపైనే నడవకూడదు అని చెప్తున్నారు బాబా కదా. వరదానము ఈరోజు బాబా వరదానం చెప్తున్నారు. మనస మరియు వాచ శక్తులను యథార్థ రూపంలో మరియు సమర్థ రూపంలో కార్యంలో వినియోగించే తీవ్ర పురుషార్థి భవ. తీవ్ర పురుషార్థులు అనగా ఫస్ట్ డివిజన్లోకి వచ్చేవారు. బాబా అంటారు, పిల్లలు తమ సంకల్పం మరియు వాచా సంకల్పాల యథార్థ మరియు సమర్థతతో కార్యంలో వినియోగిస్తున్నారు కదా. బాబా అంటారు, వారు ఇందులో డీలాగా ఉండరు. తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి కదా, మరియు మధురంగా మాట్లాడండి కదా. తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మూడోదేంటి మధురంగా మాట్లాడండి కదా. మాట పెడితే వదలకూడదు, అందుకని మధురంగా మాట్లాడండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మధురంగా మాట్లాడండి అన్న స్లోగన్ వారికి ఎప్పుడూ గుర్తు ఉంటుంది. వారి ప్రతి మాట యోగయుక్తంగా మరియు యుక్తియుక్తంగా ఉంటుంది. వారు అవసరమైన మాటలనే మాట్లాడతారు. స్వర్ధాన్ని విస్తారము లేఖం కదా. వ్యర్థ మాటలు, విస్తారమైన మాటలు మార్పిడి తమ శక్తిని సమాప్తం చేసుకోరు. వారు సదా ఏకాంత ప్రియులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, ఎవరైతే నాది అన్న భావపు అధికారమును కూడా త్యాగం చేస్తారో వారి సంపూర్ణ నష్టమోహీలు అని చెప్తున్నారు బాబా కదా. ఎవరికైతే ఏం చేయమంటున్నారు బాబా, ఎవరైతే నాది అన్న భావం అధికారము కూడా త్యాగం చేస్తారో వారే సమర్పణ అయినట్లు. ఓం శాంతి. స్లోగను కదా. బాబా అంటున్నారు కదా, నాది అనేది ఎప్పుడైతే సమాప్తం అయిపోతుందో అప్పుడే మనం నష్టమోహీలుగా ఉండగలం. మాతీశ్వరి గారి మధుర మహావాక్యాలు. మనసులోని అశాంతికి కారణం కర్మ బంధనాలు మరియు శాంతికి ఆధారం కర్మాతీతం. మాకు శాంతి కావాలని ప్రతి ఒక్కరి మనసులో ఈ కోరిక తప్పకుండా ఉంటుంది. దీనికోసం అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు, కానీ ఇప్పటి వరకు మనసుకు శాంతి కలగలేదు. ఇందుకు యథార్థ కారణమేంటి, మనసులోని అశాంతికి అసలు కారణమేంటి అని మొట్టమొదటగా ఈ ఆలోచనలోనే కలగాలి. బాబా అంటారు, ఈ ఆలోచనలు అయితే కలగాలి. మనసులోని అశాంతికి ముఖ్య కారణం కర్మ బంధనాలు ఇరుక్కోవడం. ఎప్పటి వరకైతే మనుషులు ఈ పంచవికారాలనే కర్మ బంధనాల నుండి విడుదల అవ్వరో అప్పటి వరకు మనుషులు అశాంతి నుండి విడుదల అవ్వలేరు. ఎప్పుడైతే కర్మ బంధనాలు తొలగిపోతాయో అప్పుడు మనసుకు శాంతిని అనగా జీవన్ముక్తిని పొందగలుగుతారు. ఇప్పుడు ఆలోచించండి కదా. బాబా అంటున్నారు, ఎప్పుడు ఆలోచించండి, ఈ కర్మ బంధనాలు ఎలా తొలగుతాయి, వీటి నుండి విడిపించేవారు ఎవరు? ఏ మనుషులను ఈ కర్మ బంధనాల నుండి విడిపించలేరు కదా. బాబా అంటారు, ఈ కర్మ బంధాలను విడిపించలేరు. అవైతే మనకు తెలుసు. ఈ కర్మ బంధనాల లెక్కాచారాన్ని పోగొట్టుకునేవారు నుండి కదా. ఈ కర్మ బంధనాల లెక్కాచారాలను ఈ కర్మ బంధనాల నుండి విడిపించలేరు. అవైతే మనకు తెలుసు కదా. ఈ కర్మ బంధనాల లెక్కాచారాన్ని
పోగొట్టేవారు, ఈ కర్మబంధాల లెక్కాచారాన్ని పోగొట్టేవారు కేవలం ఒక్క పరంపిత పరమాత్మే మాత్రమే. వారే ఉన్నతోన్నతమైన వారే వచ్చి ఈ జ్ఞాన యోగాలను ఈ జ్ఞాన యోగముల ద్వారా కర్మ బంధనాల నుండి విడిపిస్తారు. కనుకనే పరమాత్మను సుఖదాత అని అంటారు. నేను ఆత్మను అవినాశి. నేను బాబా చెప్తున్నా, నేను ఎవరికి తినిపిస్తున్నాను? కనుకనే పరమాత్మను సుఖదాత అని అంటారు. నేను ఆత్మను నిజానికి నేను ఎవరి సంతానాన్ని కనుకనే పరమాత్మను సుఖదాత అని అంటారు. నేను ఆత్మను అవినాశి. బాబా చెప్తున్నారు, నేను ఆత్మను నిజానికి నేను ఎవరి సంతానాన్ని, నా అసలైన గుణం ఏంటి అని ఎప్పటి వరకైతే అర్థం చేసుకోరో, ఎప్పటి వరకైతే ఈ జ్ఞానం ఉండదో, ఎప్పుడైతే ఇవన్నీ బుద్ధిలోకి వస్తాయో అప్పుడే కర్మబంధనాలు తొలగిపోతాయి. బాబా అంటారు, ఇప్పుడు ఈ జ్ఞానం మనకు పరమాత్మ ద్వారానే ప్రాప్తమవుతుంది. అనగా పరమాత్మ ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. అచ్చా, ఓం శాంతి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు సోమాను నేను తీవ్ర పురుషార్థి ఆత్మని అనుకోండి. నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.